వరుస ఎన్‌కౌంటర్స్‌తో మావోయిస్టులలో కోలుకోలేని దెబ్బ తగులుతుంది. అదే విధంగా 2 రోజుల క్రితం జరిగిన ఒరిస్సా మరియు ఛత్తీస్‌గఢ్ బార్డర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో దాదాపు 24 మంది మావోయిస్టులైతే మృతి చెందారు. ఇందులో కేంద్ర కమిటీ సభ్యుడైన చలపతి మరణించడం కూడా వాళ్ళకి కోలుకోలేని దెబ్బగానే అనుకోవచ్చు. సో, ప్రస్తుతం ఈ జరుగుతున్న ఈ ఎన్‌కౌంటర్‌లు కానీ, ఈ మావోయిస్టులు ఎందుకు ఈ విధంగా మావోయిస్టులుగా మారుతారు? అసలు ఏంటి అన్న పూర్తి వివరాలు మనతో మాట్లాడడానికి ప్రస్తుతం ఇక్కడ నార్ల రవి గారున్నారు. మరిన్ని విషయాలు వారిని అడిగి తెలుసుకుందాం. సో, సార్ చెప్పండి అసలు ఇప్పుడు మనం గత ఏడాది నుంచి చూసుకున్నప్పటికీ కూడా వరుసగా మావోయిస్టుల పైన ఎన్‌కౌంటర్స్ అయితే జరుగుతున్నాయి. అంటే ఈ ఎన్‌కౌంటర్స్ అనేవి వాళ్ళు ఎంతో జాగ్రత్తగా ఉంటారు. వాళ్ళ ప్లాన్స్ అనేవి వేరుగా ఉంటాయి. అసలు ఈ ఎన్‌కౌంటర్స్ జరగడానికి వాళ్ళ ప్లాన్స్‌లో వైఫల్యం ఉందంటారా? ఒకటండి. ఇప్పుడు ఈ జరుగుతున్న ఎన్‌కౌంటర్‌లలో చాలా మట్టుకు అంటే ఈ గత 2 ఏళ్లుగా చూస్తే ఎన్నో ఎన్‌కౌంటర్‌లు చాలా ఈరోజు బస్తర్‌లో ప్రపంచంలో అత్యధికంగా సైనిక మోహరింపు ఉన్న ప్రాంతాల్లో బస్తర్ ప్రాంతం ఒకటి. అంటే అక్కడ ఒక నలుగురు ఆహ్, ఆదివాసీలుంటే ఒకరు కొన్ని ప్రాంతాల్లో అట్లా ఉంటే కొన్ని చోట్ల అంటే కొన్ని ప్రాంతాల్లో అయితే ఒక ఆదివాసీకి ఒక 5, 6 పోలీసులు అంత తీవ్రంగా సైనిక బలగాలను అక్కడ కేంద్రీకరించి కేంద్ర రాష్ట్ర బలగాలు దాంతోపాటు అక్కడి స్థానిక ఆదివాసీలను రిక్రూట్ చేసుకొని డిఆర్జీ అని ఏర్పాటు చేసిన వాటితోటి ఈ కారణంగా అంటే చాలా పెద్ద ఎత్తున ఈరోజు అదే నేను అన్నట్టు ప్రపంచంలోనే అతి ఎక్కువగా పోలీసుల కాన్సన్ట్రేషన్ ఉన్న ప్రాంతం ఈరోజు బస్తర్. అందువల్ల ఈరోజు అంత పెద్ద ఎత్తున ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. అయితే అదే సమయంలో చాలామందిని గ్రామీణులను కూడా పట్టుకొని కాల్చి చంపుతున్నారు. ఒక ఎన్కౌంటర్లో ఈ మధ్యనే జరిగిన ఒక ఎన్కౌంటర్లో దస్రు అనే కామ్రేడ్ను కూడా ఆయన తన ఏజ్ సమస్య వల్ల అసలు లేచి నడవలేని పరిస్థితిలో ఒక గుడిసెలో ఉండి ఆయనకు రక్షణగా ఆయన పనులు చూడడానికి ఉంటే ఇంకొక కామ్రేడ్ వాళ్ళిద్దరు మాత్రమే ఉన్నప్పుడు ఆ ఇంటిని చుట్టుముట్టి వాళ్ళిద్దరిని చంపడం కాకుండా చుట్టూలో పొలాల్లో పనిచేస్తున్న 6 గ్రామీణుల్ని ఆదివాసీలను కాల్చి చంపిండ్రు. వాళ్ళందరినీ ఎన్కౌంటర్ పేరుతో చూస్తున్నారు. ఇట్లా దాదాపు ప్రతి ఎన్కౌంటర్లో కొంతమంది నిజంగా విప్లవకారులు, దళాలు, ఆయుధాలు చేపట్టిన వారు ఉంటే గ్రామీణులను కూడా చాలామందిని అట్లా చంపుతున్నారు. ఇంకొకటి, ఒకవేళ ఆ ఎన్కౌంటర్లో గాయపడిన వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళని కూడా తర్వాత చిత్రహింసలు పెట్టి చంపుతున్నారు. ఇట్లా జరుగుతున్నది. దీనికి తోడు ఈ కాన్సన్ట్రేషను, పెద్ద ఎత్తున టెక్నాలజీని ఉపయోగించడము, ఆ కారణాల వల్ల ఇవి జరుగుతున్నాయి. ఇంత పెద్ద ఎత్తున మారణకాండ అక్కడ జరుగుతుంది. సో, అంటే ఇప్పుడు మీరు అన్నట్టు మావోయిస్టులకు కంచుకోటగా ఉండేది బస్తర్. ఇప్పుడు ఆ ప్లేస్ మొత్తం కూడా పోలీసుల అదుపులో ఉంది. అంటే ఇప్పుడు పోలీసులు వాళ్ళని పట్టుకుంటారన్న ఒక ఉద్దేశంతో వాళ్ళు వేరే ప్రాంతాలకు వెళ్ళే అవకాశం ఉంది. సో, అంటే ఇప్పుడు ఈ వేరే ప్లేసెస్‌కి ఏదైతే వెళ్ళాలని అనుకునే సమయంలో ఇంకా పోలీసులకు చిక్కే అవకాశాలు ఉన్నాయంటారా? అంటే పోలీసులకు చిక్కడం అంటే ఇట్లాంటి దిగ్బంధము ఎక్కడైనా అంటే ఇంత పెద్ద ఎత్తున పోలీసు కాన్సన్ట్రేషను ఉండడం వల్ల అంటే ఈ పరిస్థితి వస్తుందని ముందే మావోయిస్టు పార్టీకి ఒక అవగాహన ఉంది. అంటే చరిత్రలో కూడా ఇప్పుడు చైనాలో మనం చూస్తే చైనాలో ఒకప్పుడు విప్లవ పార్టీ దగ్గర 3 లక్షల సైన్యం ఉంటే చాలా దిగ్బంధనం జరిగి పెద్ద ఎత్తున ఇది అయిన తర్వాత 30,000 మంది సైనికులు మాత్రమే మిగిలిపోయినారు. అంటే కమ్యూనిస్ట్ పార్టీ ప్రజా విముక్తి సైనికులు. అటువంటి పరిస్థితిలో అక్కడి నుండి వాళ్ళు వేరే ప్రాంతానికి వెళ్ళి మళ్ళీ శక్తులు కూలగొట్టుకొని ఒక 10-15 ఏళ్లలో విప్లవం విజయవంతం చేసుకున్నారు. ఇప్పుడు సాధారణంగా బస్తర్ను ప్రత్యేకించి మాడ్ ప్రాంతంలో ఈరోజు మీరు చూడొచ్చు. కొంతకాలం కిందట అక్కడ సైనిక శిక్షణ పేరుతోటి ఒక 5,000 స్క్వేర్ కిలోమీటర్స్ని సైన్యానికి అధీనం చేయాలి అనేది. అంటే వాళ్ళు ప్రత్యక్షంగా మావోయిస్టు వ్యతిరేక దీంట్లో పాల్గొనకపోయినా పరోక్షంగా పాల్గొనేటట్టుగా, అంటే ఆ ప్రాంతాన్ని అంతా అసలు మాడు ప్రాంతం ఉండేదే 5,500 చదరపు కిలోమీటర్లు అయితే దాంట్లో అంత పెద్ద ఎత్తున సైనిక శిక్షణ పేరుతోటి స్వాధీనం చేసుకుంటే ఇక అక్కడి నుంచి ఆదివాసులను వెళ్ళగొట్టి మొత్తం స్వాధీనం చేసుకోవాలి. ఇవన్నీ జరుగుతున్నది ఎందుకంటే అక్కడ వీళ్ళని ఆదివాసులను వెళ్ళగొట్టి విప్లవోద్యమాన్ని అణచివేసే పేరుతోటి మన్మోహన్ సింగ్ కాలం నుండి కూడా ఇది బిగ్గెస్ట్ ఇంటర్నల్ థ్రెట్ అని చెప్పి మావోయిస్టులను నిర్మూలిస్తామని, ఇప్పుడైతే అమిత్ షా అయితే 2026 ఏప్రిల్ కల్లా నిర్మూలిస్తామని, అందుకే అంత పెద్ద ఎత్తున
ఫోర్స్ని అక్కడ కాన్సన్ట్రేట్ చేసింది. అయితే ఈ పరిస్థితి వస్తుందని ముందే అంచనా లేవా అంటే తప్పనిసరిగా ఉన్నాయి ఎన్నో. అంటే చరిత్ర నుంచి నేర్చుకున్నప్పుడు అందుకే ఒకప్పుడు తెలంగాణలో ఇటువంటి పరిస్థితి వస్తుందనే దండకారణ్యంలోకి విప్లవకారులు ప్రవేశించారు. అట్లాగే బస్తర్కు మాత్రమే ఇది కాకుండా ఒడిశాలో ఇంకా మహారాష్ట్ర మధ్యప్రదేశ్ బార్డర్లో ఎక్స్టెండ్ కావడానికి కూడా వాళ్ళు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అందుకే ఇప్పుడు ఒకవేళ మాడు ఇంత చాలా ఎక్కువ కాన్సన్ట్రేషన్ వల్ల ఒక మాడు ప్రాంతాన్ని కోల్పోయినా అది తాత్కాలిక విజయంగా, లేదా వాళ్ళు ప్రభుత్వము అమిత్ షా ఇది మాది సంపూర్ణ విజయం అని ప్రకటించినా అది విప్లవకారులు దాని నుండి బయట పడటానికి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూనే ఉంటారు. ఆ సమయంలో ఇటువంటివి జరగవచ్చు, జరగకపోవచ్చు, చెప్పలేము. అంటే కొన్నిసార్లు కొత్త ప్రాంతానికి వెళ్ళినప్పుడు, లేదా కొత్త ప్రాంతం అని కూడా కాదు, గతంలోనే కొంచెం విడిగా ఉన్న చోట, కొంత తక్కువ ఇది ఉన్న చోటకి వెళ్ళినప్పుడు ఆ క్రమంలో కూడా ఎన్కౌంటర్లు చేసి ఇట్లాంటి నిజమైన ఎన్కౌంటర్లు కావచ్చు, అట్లాంటి వాటిల్లో కొంతమందిని దెబ్బతినే అవకాశం ఉంటుంది. అయినా ఈ పరిస్థితులు అయితే అంటే చాలా క్లిష్టమైన పరిస్థితులు. చాలా ఇది విప్లవోద్యమంపై దాడిగా మాత్రమే ఈ దేశ ప్రజలు ఎవ్వరూ చూడకూడదు. ఎందుకంటే బస్తర్ ప్రాంతం కానీ, ఛత్తీస్గఢ్ ప్రాంతం కానీ ఈ దేశపు ఆక్సిజన్ లాంటిది. అంటే దట్టమైన అడవులు ఉన్న ప్రాంతాలు, ఒకటి ఈశాన్య రాష్ట్రాలు, ఛత్తీస్గఢ్, బస్తరు, మధ్యప్రదేశ్, అంటే మధ్య భారతంలో ఉన్న ఈ అడవులు. కాబట్టి ఈ జరిగే ఇది అంటే అదేదో విప్లవోద్యమాన్ని మావోయిస్టులను అణిచివేసే ఉద్యమంగానే కాకుండా అది ఆదివాసులను అక్కడ వెళ్ళగొట్టి అక్కడి మినరల్స్ని విదేశాలకు, పెద్ద పెద్ద కంపెనీలకు, అదానీ అంబానీ లాంటి వాళ్ళ కంపెనీలకు కట్టబెట్టడానికి జరుగుతున్న ప్రయత్నము. రెండోది, ఆ అడవులు అంత పెద్ద ఎత్తున నాశనం చేస్తే, లక్షల ఎకరాలని నాశనం చేస్తే అది మనకు మొత్తం భారత ప్రజానీకానికి అది నష్టం, ఒక ఆదివాసులకు మాత్రమే కాదు. ఇది మనం గుర్తుంచుకోవాలి. ఉదాహరణకి ఇప్పుడు నార్త్ ఛత్తీస్గఢ్లో హస్దేవ్ అరణ్యాలు అని చెప్పేసి పెద్ద ఎత్తున అక్కడ మూవ్మెంట్ జరుగుతుంది. అక్కడ కూడా పెద్ద పెద్ద యంత్రాలను పెట్టి ఒక్క రోజుల్లో లక్షల చెట్లను కొట్టేస్తున్నారు. అది బొగ్గు అక్కడ ఉంది అని. ఖనిజ నిక్షేపాలన్నీ మన దేశంలో అడవి ప్రాంతాల్లో ఉన్నాయి. మరి మొత్తం అడవులను దీనివల్ల ఇట్లా నాశనం చేసుకోవాలా అనేది కూడా మొత్తం సమాజం ఆలోచించాల్సిన పరిస్థితి ఇది. ఇది ఒక్క ఆదివాసీల సమస్యగానో మావోయిస్టుల సమస్యగా మాత్రమే చూడకూడదు. మీరన్న మళ్ళీ దానికి వస్తే తప్పనిసరిగా ఈ పరిస్థితులను ఊహించి, ఇప్పుడు ఈరోజు ఎక్కువగా అంతకుముందు బస్తరు, మాడు ఆ ప్రాంతంలో కాన్సన్ట్రేట్ అయింది. ఈరోజు మొన్న జరిగిన ఎన్కౌంటరు గరియాబంద్, ఒడిశా ఛత్తీస్గఢ్ బార్డరు. అంటే ఒరిస్సాలో కూడా అంటే అట్లా ఎక్స్టెండ్ ఎట్లా నిర్దిష్టంగా చేస్తారనేది నేను చెప్పలేను, కానీ ఇది దృష్టిలో లేదని కాదు. అవసరమైతే ఒకప్పుడు బలగాలను కాపాడుకోవడానికి, అంటే విప్లవ బలగాలను కాపాడుకోవడానికి తెలంగాణలో తాత్కాలికంగా విరమించి దండకారణ్య ప్రాంతానికి వెళ్ళారు. అదే విముక్తి ప్రాంతం ఏం కాదు, మొత్తంగా విముక్తమైన ప్రాంతం ఏం కాదు. కాబట్టి అవసరానికి అనుగుణంగా బలగాలను కాపాడుకోవడానికి విప్లవకారులు విస్తరించడానికి తప్పనిసరిగా ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నాల్లో ఈ జరుగుతున్న యుద్ధంలో ఆ ప్రయత్నం విజయవంతం అవుతుందనే మళ్ళీ. కానీ బస్తర్ ప్రజానీకాన్ని కూడా ఇది ఎట్లా ప్రభావితం చేస్తుంది అనేది మనం మొత్తం ఇంతకుముందు అన్నట్టు మన దేశ ప్రజలందరూ ఆలోచించాల్సిన విషయం. ఇప్పుడు ఈ కాల్పులు ఏవైతే జరిగాయో మంగళవారం మనకి భారీ ఎన్కౌంటర్ జరిగిందని అంటున్నారు. అసలు ఈ ఎన్కౌంటర్లో ఏం జరిగింది అని అనుకుంటారు. ఎందుకనంటే పోలీసులేమో ఎదురు కాల్పులు అని అంటున్నారు. కానీ అటు చూసుకుంటే మావోయిస్టులే దాదాపుగా 24 మంది వరకు చనిపోయారు అని అంటున్నారు. ఇంకా కూడా ఇవాళ నిన్న ఇంకో 2 దొరికారు అని చెప్పేసి అని అంటున్నారు. కానీ ఇటు పోలీసులు మాత్రం ఎదురు కాల్పుల వల్లనే వాళ్ళు చనిపోయారు, మా పైన ఫైర్ చేస్తే మేము ఫైర్ చేసామని అంటున్నారు. కానీ ఇటు పోలీసులలో మాత్రం ఎలాంటి నష్టాలు లేవు అని చెప్పేసి చెప్తున్నారు. అంటే దీన్ని నిజంగానే ఎన్కౌంటర్ అనుకోవచ్చా, లేకపోతే ఎదురు కాల్పులు అనుకోవచ్చా? అంటే ఇది నిజంగా ఎక్కువ మటుకు నిజంగా జరిగిన ఎదురు కాల్పులే అయి ఉంటాయి. అంటే పోలీసులకు మావోయిస్ట్ విప్లవకారులకు మధ్య జరిగిన ఎన్కౌంటర్లోనే ఎక్కువ మంది చనిపోయి ఉంటారు. ఈ వివరాలు బయటికి వస్తే కానీ పూర్తిగా తర్వాత ఫ్యాక్ట్ ఫైండింగ్, పౌర సమాజాలు, సివిల్ లిబర్టీస్ ఆర్గనైజేషన్స్ ఇటువంటివి ఫ్యాక్ట్ ఫైండింగ్ చేస్తే తప్ప నిజాలు బయటికి రావు, లేదా మావోయిస్ట్ పార్టీనే ప్రకటనలు చేస్తే తప్ప పూర్తి నిజాలు బయటికి రావు. ఎందుకంటే మనం చాలాసార్లు అంటే ఈ ఎన్కౌంటర్లు అయితే
తప్పనిసరిగా ఎన్కౌంటర్ అయితే జరిగి ఉంటుంది, అందులో డౌట్ ఏం లేదు. కాకపోతే ఆ ఎన్కౌంటర్లో ఇంతకుముందే చెప్పినట్టు కొన్నిసార్లు ఏంటంటే ఆ గ్రామస్తులని, ఆ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళని కూడా పట్టుకొని కొంతమందిని సంఖ్య పెంచడానికి అన్నట్టు చంపేస్తున్నారు. నేను ఇంతకుముందే దసరుతో పాటు జరిపిన అట్లా చాలా ఉదాహరణలు. అంతకుముందు కూడా నార్త్ ఛత్తీస్గఢ్లో నారాయణపూర్, కాంకేర్ ఏరియాలో జరిగిన ఎన్కౌంటర్లో కూడా 30 మంది, ఒక 2 నెలల కిందట 30 మంది చనిపోయిన ఘటనలో కూడా వాళ్ళు మావోయిస్ట్ పార్టీ తర్వాత చెప్పిన ప్రకటన ఏంటంటే అది అందులో సగం మంది దాకా మావోయిస్టు విప్లవకారులు, కానీ మిగిలిన వాళ్ళంతా గ్రామస్తులు, చుట్టుపక్కల గ్రామస్తులను కూడా పట్టుకొని చంపేస్తున్నారని. అంటే గ్రామస్తులను ఎందుకు చంపుతున్నారంటే వాళ్ళు తమ హక్కుల కోసం వాళ్ళు కూడా పోరాడుతున్నారు కాబట్టి, ఈ డిస్ప్లేస్మెంట్కి వ్యతిరేకంగా లేదా అక్కడ పెద్ద ఎత్తున క్యాంపులు పెట్టడానికి వ్యతిరేకంగా చాలా 2 ఏళ్ల నుంచి అక్కడ ఎన్నో ప్రాంతాల్లో క్యాంపులు ఎత్తివేయాలని చాలా శాంతియుతంగా, మనం అంటామే శాంతియుత పద్ధతుల్లో, అంటే చట్టబద్ధమైన పద్ధతుల్లో అని, ఆ చట్టమైన బద్ధమైన పద్ధతుల్లో వేలాది మంది ఆదివాసీలు ధర్నాలు చేస్తూ అక్కడ చేస్తున్నారు. అయినా ఆ సంస్థని, మూలవాసి బచావ్ మంచ్ అనే సంస్థని ఛత్తీస్గఢ్ ప్రభుత్వం నిషేధించింది. దాంతోపాటు ప్రతిసారి జరిగిన ఎన్కౌంటర్లో ఇది మొత్తము పట్టుకొని కాల్చే అవకాశం లేదు, ఎందుకంటే వాళ్ళు విప్లవకారులు, వాళ్ళ దగ్గర కూడా తుపాకులు అవి ఉన్నాయి. అటువంటిది పరిస్థితులు, అంటే ఉదాహరణకి చలపతి లాంటి లేదా సాయుధ నక్సలైట్లతోటి పోరులోనే పోరు జరుగుతుంది, అందులో డౌట్ ఏం లేదు. కానీ దాంతోపాటు పెద్ద ఎత్తున ఇట్లా చుట్టుపక్కల వాళ్ళని చంపడం, లేదా ఒక్కసారి చాలాసార్లు ఏం చేస్తున్నారు, అది గాయపడ్డ వాళ్ళని, పడిపోయిన వాళ్ళని కూడా తర్వాత టార్చర్ చేసి కానీ, లేకపోతే దగ్గర నుంచి కాల్చి చంపి కానీ అట్లా కూడా చంపేస్తున్నారు. అంటే ఇంత దారుణంగా ఈరోజు అక్కడ జరుగుతున్నది. అందువల్ల అంటే పార్షియల్లీ అంటే ఒక్కొక్క ఘటన గురించి వాళ్ళు తర్వాత ఫ్యాక్ట్ ఫైండింగ్ తర్వాతనే తెలియగలుగుతుంది. కానీ ఇవి పూర్తిగా అసలు అంటే మన ఇక్కడ పట్టణ ప్రాంతాల్లోనూ ఒకప్పుడు పట్టుకొని చంపిన అటువంటి పూర్తి దొంగ ఎదురు కాల్పులు కాదు, పార్షియల్గా ఎదురు కాల్పులే అవి. అయితే దాంట్లో దొంగ ఎదురు కాల్పుల్లో కూడా చంపిన వాళ్ళు కూడా ఒక్కొక్క ఘటనలో ఉన్నారు. ఏ ఘటనలో ఏమున్నారు అనేది మనం చెప్పలేం, వాళ్ళ అక్కడ స్థానికంగా స్టేట్మెంట్ ఇస్తున్నారు తప్ప. రెండోది ఏంటంటే పోలీసులు అసలు గాయపడడం లేదు, చనిపోవడం లేదు అనేది ఉంటే అది నిజం కావచ్చు, కాకపోవచ్చు కొన్నిసార్లు. ఎందుకంటే ఇది ఈ విప్లవకారుల మొరేల్ పెరుగుతుందని, లేదా అక్కడ ఫోర్స్ మొరేల్ జనరల్గా ఓవరాల్గా తగ్గుతుందని అన్నిసార్లు నిజాలు బయట పెట్టకపోవచ్చు కూడా. అది కూడా ఒక అవకాశం ఉంది, అంటే చనిపోయారని నేను అనట్లేదు, అది కూడా ఒక అవకాశం ఉంది. కొన్ని ఘటనల్లో అట్లా విన్నాం, అంటే అప్పుడు జరిగిన ఘటనలో అసలు నష్టం ఏది జరగలేదు అన్న తర్వాత అక్కడి నుంచి లేదు పోలీసుల శవాలను తీసుకెళ్లారు అని గ్రామీణులు చెప్పిన ఘటనలు అట్లాంటి విన్నాము, పేపర్లలోనే వచ్చాయి అట్లా. కాబట్టి ఈ ఘటనల్లో ఏమీ జరగలేదా, పోలీసులకైనా నష్టం జరిగిందా అంటే చెప్పలేం. జరిగిండొచ్చు, నష్టం జరిగిండొచ్చు, ప్రాణ నష్టం జరిగిండొచ్చు, జరగకపోయిండొచ్చు. అయితే అంత వేలాది మందిని మోహరించి, అంటే ఒక 24 మంది ఉంటే 24 మంది చనిపోయింటే పోనీ అక్కడ ఒక 50-60 మంది అని పేపర్ల ప్రకారమే 50-60 మంది ఉన్నారంటే దానికి 2000 మంది 3000 మంది ఎన్నో అంచెలుగా సరౌండ్ చేసి అంటే 72 గంటల పాటు ఎన్కౌంటర్ జరిగిందని చెప్తున్నారు. అంటే ఒక చోటు నుంచి ఇంకో చోటికి తప్పించుకున్న క్రమంలో కూడా అట్లా జరుగుతుండడం వల్ల కూడా ఈ నష్టాలు ఇంత పెద్ద ఎత్తున ఉన్నాయి. అందులో పైగా తర్వాత నేను ఇంతకుముందు అన్నట్టు నిజంగా చనిపోయిన వాళ్ళు ఎవరు, పట్టుకొని చంపిందా అనేది అక్కడి స్థానికంగా నిజ నిర్ధారణ చేస్తే తప్ప చెప్పలేము. సో అంటే ఇప్పుడు ఈ ఎన్కౌంటర్లో ఏకంగా కేంద్ర కమిటీ సభ్యుడు చలపతిని చంపడం, అంటే ఆయన మృతి చెందడం అయితే చూస్తున్నాం. అంటే దాదాపుగా ఇంతకుముందు జరిగిన ఎన్కౌంటర్స్లలో ఇలా కేంద్ర కమిటీ సభ్యుడు మృతి చెందిన వార్తలు అయితే లేవు. అంటే దీని ప్రకారం మావోయిస్టులకి వాళ్ళ కేంద్ర సభ్యుడిని కాపాడుకునే అన్ని వ్యూహాలు కూడా లేవంటారా? అంటే ఇప్పుడు ఇది మొదటి ఘటన కాదు, కేంద్ర కమిటీ సభ్యుడు గతంలో చనిపోకపోయిండొచ్చు, కానీ అంటే రాష్ట్ర కమిటీ సభ్యులు సీనియర్ అట్లా గతంలో కూడా చనిపోయారు. అంటే ఇంత పెద్ద ఎత్తున మోహరించిన సందర్భంలో ఇప్పుడు అంతెందుకు, మనకు రామగూడెం ఎన్కౌంటర్ జరిగినప్పుడు అక్కడ రామకృష్ణ
అది అక్కిరాజు హరగోపాల్ గారు జస్ట్ త్రుటిలో తప్పించుకున్నారు చిన్న గాయమై. అటువంటి పరిస్థితులు కూడా ఎదుర్కొని ఉన్నాయి. అయితే ఇట్లా కేంద్ర కమిటీ సభ్యుడు చనిపోవటం ఇది మొదటిసారి కావచ్చు, కానీ రాష్ట్ర కమిటీ నాయకత్వం అట్లాంటి చనిపోయిన ఘటనలు ఈ మధ్య కాలంలో బస్తర్లో కూడా, అంతకుముందు రాష్ట్ర కమిటీ సభ్యులు కూడా ఎప్పుడు చనిపోలేదు. అంటే దానికి కారణం ఇంత పెద్ద ఎత్తున మోహరింపు అనేది దీని నుండి అది అయితే ఒక దానివల్ల ఇట్లా జరిగింది. అంతేగాని మొత్తం విప్లవకారులు అన్నప్పుడు ఆ నష్టాలకు వాటికి తెగించే అందులో ఉన్నారు. అందులో కేంద్ర కమిటీ సభ్యులైనా ఒక్కోసారి దానికి బలి కావచ్చు, సాధారణ సభ్యులైనా ఇది కావచ్చు. అంటే కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నప్పుడు వాళ్లకు ఉండే ప్రత్యేకమైన రక్షణ ఏర్పాట్లు ఉంటాయి. కానీ అయినా కూడా ఈ మోహరింపుల్లో ఇంతకుముందే అన్నట్టు 72 గంటల పాటు జరిగిన దీంట్లో ఒక చోటు నుంచి తప్పించుకొని ఇంకో చోటికి పోయినా కూడా అది జరిగిన దాంట్లో కామ్రేడ్ చలపతి అమరుడయ్యి ఉంటాడు. సో అంటే ఇప్పుడు మావోయిస్ట్ చలపతి గారు చనిపోయిన తర్వాత మావోయిస్టుల ఎలాంటి మానసిక పరిస్థితి ఉంటుంది అనుకుంటున్నారు? అదేవిధంగా నెక్స్ట్ వాళ్ళ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? యాక్షన్ ప్లాన్ గురించి అయితే నేను చెప్పలేను. అయితే ఇది కామ్రేడ్ చలపతి కానీ, అంతకుముందు దస్రు కానీ, ఆయన కూడా చాలా సీనియర్ కామ్రేడ్, పట్టుకొని కాల్చాను. ఇంకా ఎంతోమంది ఆదివాసీ నాయకత్వ కామ్రేడ్ ఊర్మిళ, ఇట్లా వీళ్ళంతా చనిపోయడం అనేది అంతకుముందే ఇది మొదటి ఘటన ఏం కాదు. చలపతి కేంద్ర కమిటీ సభ్యుడు చనిపోవడం కూడా అంతకుముందు మహారాష్ట్రలో మిలింద్ టెల్టుమ్డే, ఆయన కూడా సెంట్రల్ కమిటీ మెంబరు, మహారాష్ట్ర పార్టీ కార్యదర్శి. 27 మంది గడ్చిరోల్లో చనిపోయిన ఘటనలో ఆ కామ్రేడ్ కూడా అమరుడైండు, మిలింద్ టెల్టుమ్డే. కాబట్టి అప్పుడప్పుడు అట్లాంటి నష్టాలు జరగవచ్చు. దీని మీద అంటే తప్పనిసరిగా ఒక ప్రభావం క్యాడర్ మీద ప్రతి కామ్రేడ్, అది చిన్న కామ్రేడ్ కావచ్చు, తమతో పాటు నిత్యం సహజీవనం చేస్తున్న కామ్రేడ్స్ ఎవరు చనిపోయినా అది ఇదే చాలా బాధ కలిగించే అంశమే. అయితే ఇట్లాంటి నాయకత్వ కామ్రేడ్స్, అంతేకాకుండా పెద్ద సంఖ్యలో చనిపోతున్నప్పుడు అది తప్పనిసరిగా కొంత ఎట్లా ఉంటుందంటే దీన్ని ఎట్లా బయటపడాలనే ఆలోచన ఉంటుంది. కాబట్టి ఆ ఆలోచనలో దీని నుండి బయటపడడానికి ఎట్లా ప్రయత్నం చేస్తారనేది అక్కడ అంటే కేంద్ర కమిటీ కానీ, ఆ మిలిటరీ కమిషన్స్, కేంద్ర మిలిటరీ కమిషన్ కానీ, స్టేట్ మిలిటరీ కమిషన్స్, అంటే పార్టీకి మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన వాళ్ళు అది చెప్పగలిగేది. సో అంటే ఇప్పుడు మనకున్న రికార్డ్స్ ప్రకారం ఏంటంటే దాదాపు 35 సంవత్సరాల వరకు కూడా చలపతి ఎలా ఉంటాడు అన్నది ఎవరికి కూడా ఐడియా లేదు. కాకపోతే 2016లో తీసుకున్న ఒక ఫోటో కారణంగా తనని ఇప్పుడు ట్రేస్ చేసి ఏదైతే ఎన్కౌంటర్ జరిగిందో ఆ ఎన్కౌంటర్లో అతను మృతి చెందడం జరిగిందని చెప్పేసి అంటున్నారు. అసలు ఆ ఫోటో వెనుక ఉన్న కథ ఏంటంటారు? అది ఏం లేదండి, అది ఊరికే మీడియాలో పేపర్లో నిన్న నేను కూడా చూశాను, అది ట్రేస్ చేశారని. ఆ పేపర్తో ఫోటోతోటి ట్రేస్ చేయగలిగేది ఏమీ ఉండదు. అట్లా అనుకుంటే ఎన్నోసార్లు గణపతి ఫోటోలు కూడా 2007 తర్వాత కొద్ది గణపతి ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. అది కారణం కాదు. సరే, ఆయన రూపురేఖలు ఎట్లా ఉంటాయి అని చెప్పి కొంతమందికి, అంటే కొంచెం విస్తృత స్థాయిలో ప్రచారం చేసుకోవడానికి వాళ్ళ పోలీస్ ఇన్ఫార్మర్ నెట్వర్క్లో ఈయన గురించి అడగటానికి అవకాశం కల్పిస్తుంది తప్ప దాని ద్వారా ట్రేస్ చేయగలిగేది ఏముండదు. ఆ ఫోటో ద్వారా అది కారణం కాదు. అది వాళ్ళ నెట్వర్క్ ద్వారా ఎక్కడెక్కడ అంటే పెద్ద సమూహాలు, అంటే ప్రజావిముక్తి సైన్యానికి సంబంధించిన ప్లాటూన్లు కానీ, కంపెనీలు కానీ, అవి ఒకటి టెక్నాలజీ ఉపయోగించి, 2 అక్కడ స్థానిక ఇన్ఫార్మల్ని ఉపయోగించుకొని అట్లా ప్రధానంగా తెలుసుకోవటమే తప్ప ఈ పేపర్ కటింగ్కి ఏం సంబంధం ఉండదు. సో అంటే చలపతి గారి గురించి అడిగితే మీరేం చెప్తారు? అంటే ఆయన దాదాపుగా చాలా గెరిల్లా యుద్ధాలలో వాటిలలో పాల్గొన్నారు కదా. సో ఆయనకి మీకున్న అనుబంధం ఎలాంటిది? నాకు చలపతి గారు ప్రత్యక్షంగా అంత ఎక్కువగా తెలియదు. అయితే నేను పార్టీలో పనిచేసినప్పుడు 1-2 సార్లు ఆయన్ని సమావేశాల సందర్భంలో కలిసిన ఇది ఉంది. అంతేగాని అంటే ఆయన గురించి పరోక్షంగా వినటమే ఎక్కువ. అంటే ఆ ఏఓబి ప్రాంతంలో, ఆంధ్ర ఒరిస్సా బార్డర్ ప్రాంతంలో ఆయన ఒక సెరికల్చర్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తూ
అక్కడి నుంచి అంతకుముందు నుంచే చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదివే అలవాటు, హేతువాదం అవన్నీ అలవాటు ఉన్న చలపతి అక్కడ శ్రీకాకుళం ఆ ప్రాంతంలో సెరికల్చర్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ అక్కడ పనిచేస్తున్న దళాలకు సహజంగానే అట్లా పరిచయంలోకి వచ్చి అక్కడ ఆదివాసీల కోసం పనిచేయాలనే నిర్ణయానికి వచ్చి పూర్తికాల విప్లవకారుడై ఈ 40 ఏళ్లుగా దానికే అంకితమై పనిచేస్తున్న గొప్ప వ్యక్తి. అంతకు తప్ప ఎక్కువ వివరాలు ఆయన గురించి నిజానికి చాలా వివరాలు ఇంతకుముందు మొన్న ఆ కామ్రేడ్ చలపతి చనిపోయినప్పుడు ఎంవి రమణ సీనియర్ జర్నలిస్టు avaninews.com నడిపే ఆయన రమణ ఆయన కూడా గతంలో పార్టీలో ఆ ప్రాంతంలో పనిచేశాడు కాబట్టి అసలు ఎట్లా పరిచయంలోకి వచ్చాడు అంతా చాలా అద్భుతంగా రమణ అది రాశాడు. అందులో సెరికల్చర్ డిపార్ట్మెంట్లోకి వచ్చి ఎట్లా అంటే రాడికల్ విద్యార్థుల్ని అంటే తన వయసు ఎక్కువైనా కూడా విద్యార్థుల్ని కింద నుంచి సమీకరించడానికి ఆదివాసీలతో మమేకమై గ్రామాలకు ఆదివాసీ గూడాలకు వెళ్ళి వాళ్ళని సమీకరించడంలో పార్టీలోకి ఇచ్చేయడంలో ఉద్యమాన్ని నిర్మించడంలో ఎంత గొప్ప పాత్ర నిర్వహించాడు అనేది చాలా అద్భుతంగా కామ్రేడ్ చలపతి గురించి రమణ రాశారు. సో అంటే ఇప్పుడు మావోయిజాన్ని మొత్తం అసలు లేకుండానే చేస్తామని చెప్పి కేంద్రం అమిత్ షా పదే అని అంటున్నారు. అంటే ఇప్పుడు ఈ జరిగే ఎన్కౌంటర్లు అన్నీ కూడా నిజంగానే మావోయిజాన్ని మొత్తం అసలు ఏం లేకుండా మొత్తం తుడిచిపెట్టే విధంగా అవుతున్నాయని అనుకోవచ్చా? అంటే పాలకులు ఇప్పుడే కాదు 1970లో చారు మజుందార్ చనిపోయినప్పుడు శ్రీకాకుళం పోరాటం దాదాపు ముగిసిపోయినప్పుడు అప్పుడు కూడా ఈ దేశం నుంచి నక్సలిజాన్ని తుడిచిపెట్టినామని చెప్పేసి అప్పుడు కూడా కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రకటించాయి. కానీ ఆ తర్వాత పెద్ద ఎత్తున ఎన్నో రాష్ట్రాల్లోకి మావోయిస్ట్ నక్సలైట్ పార్టీ లేదా తర్వాతి కాలంలో మావోయిస్టు పార్టీగా ఉన్న పార్టీ ఆ విప్లవోద్యమం విస్తరించాయి. ఇప్పుడు చాలా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నది అనే దాంట్లో ఏమీ సందేహం లేదు. అయితే ఇది మావోయిస్టు పార్టీని బస్తర్ నుంచి తుడిచిపెట్టాలని చెప్పేసి చిదంబరం హోంమంత్రిగా ఉన్నప్పుడే ఆయన గ్రీన్ హంట్ అని మొదలుపెట్టి పెద్ద ఎత్తున ఆధునీకరణ అవన్నీ చేశారు. స్పెషల్ ఫోర్సెస్ ట్రైనింగ్, సిఆర్పిఎఫ్ బలగాలను కానీ పోలీసు బలగాలను కానీ గ్రేహౌండ్స్ తరహాలో స్పెషల్ ట్రైనింగ్ ఇప్పించడం, జంగల్ వార్ఫేర్లో ట్రైనింగ్ ఇప్పించడం కానీ అత్యంత దుర్మార్గమైన సల్వాజుడుం అనే మారణకాండను జరిపించడం కూడా అప్పుడు ప్రకటించినప్పుడు 2005లో సల్వాజుడంని ప్రకటించినప్పుడు 2009-10 కల్లా మేము మావోయిస్టు పార్టీని తుడిచిపెట్టేస్తామని అప్పుడు ప్రకటించారు. తర్వాత అంటే ఈ గోల్ పోస్టును కేంద్ర పరంగానే ఇప్పుడు మోదీ అమిత్ షాలు కానీ షిఫ్ట్ చేస్తున్నారు. 2016 ఏప్రిల్ కల్లా మొత్తం మావోయిస్టు ముక్త్ భారత్ని ఏర్పరుస్తామని చెప్పేసి అమిత్ షా అంటున్నాడు. మావోయిస్టు ముక్త్ భారతే కాదు, అసలు మోదీ షా అంటున్నది అంతకుముందు బీజేపీ కాంగ్రెస్ ముక్త్ భారత్ నిర్మించాలని, అంటే ఒక మావోయిస్టు ముక్త్ భారత్నే మోదీ షాలు నిర్మించుకోవాలని అని అనుకోవడం లేదు. అసలు దేశంలో ఎటువంటి ప్రతిఘటన, ఎటువంటి అపోజిషను, తమల్ని ప్రశ్నించే వాళ్ళు లేకుండా ఉండడం కోసం అటువంటి భారత్ నిర్మించాలని మోదీ షాలు ఈరోజు ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ ప్రశ్నించే వాళ్ళల్లో అతి తీవ్రంగా ప్రశ్నిస్తున్న వాళ్ళు ఆదివాసీ, అంటే ఆ మినరల్స్ మొత్తము కాపాడడానికి ఆదివాసులు చేస్తున్న పోరాటానికి దన్నుగా నిలబడి గట్టిగా ఉన్నది మావోయిస్ట్ పార్టీ. కాబట్టి దాన్ని అణిచివేస్తే తప్ప, నిర్మూలిస్తే తప్ప తమ అధీనంలోకి పూర్తిగా, అంటే అక్కడి మినరల్స్ అన్నీ రావని, అవి అదాని అంబానీలకు, వేదాంత అగర్వాల్కు అప్పచెప్పలేమని మేము చేస్తామని చెప్పేసి ప్లాన్స్ అయితే చాలా వాళ్ళు వేసుకుంటున్నారు. కానీ ప్రజల సమస్యలు, ఇప్పుడు ఆదివాసులని లక్షలాది మంది ఆదివాసులని అక్కడి నుంచి భూమి నుంచి నిర్వాసితులను చేస్తామంటే, ఉదాహరణకి ఇప్పుడు పాలస్తీనాలో గాజా నుంచి కానీ ప్రతి చోటి నుంచి అంత బాంబులు వేసి లక్షల మందిని నిర్వాసితులను చేసి 50,000 మందిని చంపి మేము విజయం సాధించామని ఇజ్రాయెల్ అనుకుంటే అది ఎప్పటికీ అది సరిపోదు. అట్లాగే ఈ దేశంలో కూడా ఇప్పుడు అమిత్ షా ప్రకటించినట్టు 2016లో ఏప్రిల్ కల్లా మేము మావోయిస్ట్ ముక్త భారత్ను చేస్తామని అంటే అది సాధ్యం కాని పని. ఒకవేళ అటువంటిది అనేది అన్నట్టు అసలు ఒక మావోయిస్ట్ ముక్త భారతే కాదు, అపోజిషన్ ముక్త్
చేయాలనేది వాళ్ళ ఇది. అది ఎప్పటికైనా సాధ్యమయ్యే పని కాదు. సో అంటే ఇప్పుడు కూంబింగ్స్ జరుగుతున్నప్పుడు పోలీసులు వాళ్ళు ఎంతో ప్లాన్ తోటి అన్ని ఒక పక్క ప్రణాళికతో వచ్చి చేస్తూ అంటారు. సో అలా పోలీసులను ఎదుర్కొనేంత స్థాయి మావోయిస్టులకు ఉందంటారా? అది అంటే ఎదుర్కోవడానికి రకరకాల అంటే ఒకప్పుడు ఇది అంటే యుద్ధం జరుగుతున్నది అక్కడ. ఆ యుద్ధంలో కొన్నిసార్లు పోలీసులది పైచేయి కావచ్చు, కొన్నిసార్లు మావోయిస్టులది పైచేయి కావచ్చు. ఇప్పుడు ఖచ్చితంగా పోలీసులు సైనిక బలగాలది పైచేయిగా ఉన్నది. కానీ దీన్ని ఎట్లా అంటే ప్రజాయుద్ధ వ్యూహంలో భాగంగా ఎట్లా ఎదుర్కొని బయటపడగలుగుతుంది అది నేను చెప్పడం కష్టము. అంటే ఫిలసాఫికల్గా చెప్పొచ్చు, కానీ ప్రత్యక్షంగా అక్కడ జరుగుతున్న దాని నేపథ్యంలో చెప్పాలంటే అది మావోయిస్ట్ పార్టీ దాన్ని ఎంత విజయవంతంగా తిప్పికొట్టగలుగుతున్న దాని మీదనే అది ఆధారపడి ఉంటుంది. సో అంటే మీరు ఇప్పుడు ఎక్స్ మావోయిస్ట్, కొన్ని రోజులు మీరు కూడా అందులో ఉండొచ్చారు. అసలు మీకు ఎలా అనిపించింది ఆ మావోయిజంలో చేరాలి అని చెప్పి? మిమ్మల్ని ఏది ప్రేరేపించింది? అంటే మొదటి నుంచి కూడా నేను అగ్రికల్చర్ కాలేజ్లో బీఎస్సీ అగ్రికల్చర్ చేసే సమయంలోనే మా కాలేజీలో జరుగుతున్న కులాధిపత్య దాడులు, అగ్రకులాలలో దళితుల మీద చేసిన దళిత విద్యార్థుల మీద చేసే ఇవి, ఇంకా మతోన్మాద దాడులు ముఖ్యంగా అప్పుడు ఆ కాలంలో అయితే నేను ఫస్ట్ జాయిన్ అయిన ఒక 2 సంవత్సరాల్లోనే అక్కడ కొంతమంది వామపక్ష విద్యార్థులు మీటింగ్ పెట్టుకుంటే దాని మీద ఏబీవీ వాళ్ళు దాడి చేసి అందరిని విపరీతంగా కొట్టారు. అసలు ఇదేమి అన్యాయం? అప్పటి వరకు నాకు అటువంటి రాజకీయాలు ఏమీ లేవు. ఇదేమి అన్యాయం? వాళ్ళు మాట్లాడుకుంటుంటే దాడి చేసి కొట్టడం ఏంటి అని అట్లా ఆలోచించడం. అప్పటికే నాకు సాధారణంగా పుస్తకాలు బాగా చదివేటు అలవాటు ఉండడంతో ఈ సిటీలో జరిగే వామపక్ష మీటింగ్లు అవి అటెండ్ అవుతూ అట్లా క్రమంగా మా ఊళ్ళో కూడా చిన్నప్పటి నుంచి అంటరానితనం ఇట్లాంటివి ఊళ్ళో ఉండటాన్ని చూసిన వాళ్ళు ఇవి తప్పు, ఇవన్నీ పోవాలి అనే ఆలోచనలు క్రమంగా అయితే దాంతోపాటు ఈ మా అగ్రికల్చర్కి సంబంధించిన చూసినప్పుడు కూడా అసలు మా విద్యా విధానం అంతా అమెరికన్ డ్రైవ్డ్ విద్యా విధానం. ఇదంతా ఏంటిది? అసలు మన దేశ అవసరాలకు అనుగుణంగా విద్యా విధానం ఎందుకు లేదు? ఈ గ్రీన్ రెవల్యూషన్ పేరుతోటి ఎంత దుర్మార్గంగా పెస్టిసైడ్స్ ఇటువంటి అగ్రికల్చర్ అంటే మన దేశ స్థానిక పరిస్థితులకు అనుగుణంగా జరిగే వ్యవసాయం కాదే ఇది. ఇక్కడి రైతుల అవసరాలను తీర్చేటట్లు వ్యవసాయం కాదే. ఇటువంటి అంటే ఒకవైపు సమాజంలో జరుగుతున్న ఇది, రెండోది ఒక అగ్రికల్చర్లో ఈ అన్సైంటిఫిక్ కోర్సు, అన్సైంటిఫిక్ అగ్రికల్చర్ మెథడ్స్ ఈ దేశంలో అడాప్ట్ చేస్తున్న దాని పట్ల దాంతోపాటు ఇవన్నీ అంటే ఈ పెద్ద ఎత్తున పెస్టిసైడ్స్, ట్రాక్టర్లు, ఫర్టిలైజర్స్ ఇవన్నీ ఏ కంపెనీలకు ఎట్లా ఉపయోగపడుతున్నాయి, ఈ అధ్యయనం వల్ల కూడా ఇవి పెద్ద ఎత్తున సామ్రాజ్యవాద కంపెనీలకు, ఎంఎన్సీలకు అంటే మన దేశ సంపదని పెద్ద ఎత్తున విదేశీ కంపెనీలు దోచుకోవడానికి పోతున్నవే. దాంతోపాటు మన దేశంలో ఇంత అంటే భూమి లేని వాళ్ళు, ఇంత కోట్ల మంది దళితులు, ఇతర వెనుకబడిన కులాల వాళ్ళు ఉండంగా వాళ్లకు అసలు ఏమాత్రం వ్యవసాయం చేయని వాళ్ళ చేతుల్లో పెద్ద ఎత్తున భూమి ఉండడం ఇది చాలా అన్యాయం అనిపించింది. అట్లాగే ఫ్యాక్టరీ కార్మికుల పరిస్థితి ముఖ్యంగా నాకు ప్రత్యక్ష అనుభవం కానీ అధ్యయనం వల్ల, రైతాంగాన్ని అయితే ప్రత్యక్ష అనుభవం కూడా ఊళ్ళ నుంచే వచ్చిన వాళ్ళం కాబట్టి ఇవి అన్నీ ఈ అసమానతలు పోవాలి. దేశంలో శ్రమ దోపిడీ ఉండకూడదు. దేశంలో ఈ దేశం నిజమైన స్వాతంత్రాన్ని అంటే సామ్రాజ్యవాదపు దోపిడీ నుండి విముక్తమైన దేశం కావాలి. వీటికి మార్క్సిజమే ఇది మార్గాన్ని చూపిస్తుంది. ఆ మార్క్సిజాన్ని ఆచరిస్తున్న పార్టీగా ఆనాడు పీపుల్స్ పవర్ పార్టీ రాడికల్ విద్యార్థిగా మొదలైన పీపుల్స్ పవర్ పార్టీ అట్లా విప్లవోద్యమం వైపు వచ్చాను. సో అంటే మరి ఆ మావోయిజం నుంచి మీరు ఎలా బయటకు వచ్చారు? నేను ఢిల్లీలో అగ్రికల్చర్లోనే పిహెచ్డి చేస్తూ 1997-98 ప్రాంతంలో పిహెచ్డి వదిలేసి బీహార్, జార్ఖండ్లో పని చేయడానికి వెళ్ళానండి. అక్కడి గ్రామాల్లో, అక్కడి అడవుల్లో పని చేయడానికి వెళ్ళాను. అక్కడ
అప్పటి నుంచి 2009 దాకా అక్కడే పనిచేస్తూ ఉంటున్నాను. 2009లో పని మీద పాట్నా నగరానికి వచ్చినప్పుడు ఏదో వాళ్ళ నెట్వర్క్లో ఎట్లా మొత్తం మీద నేను ఉండే ప్రాంతం అట్లా తెలుసుకొని అంటే పట్నాకు వచ్చినప్పుడే ఒక 10 రోజుల పాటు అక్కడ ఉన్నాము. మా వైఫ్ కూడా అక్కడ వచ్చిండినది. మొత్తమే వాళ్ళ నిఘా పద్ధతుల్లో మా ఆసుపాసులు తెలుసుకొని 2009 అక్టోబర్లో మమ్మల్ని అరెస్ట్ చేశారు ఇద్దరిని. అంటే మొదలు నన్ను అరెస్ట్ చేసి నిజానికి అనుకోకుండా నేను బయటపడ్డాను. నిజానికి అప్పుడు ఎన్కౌంటర్లో చంపేసే ఉద్దేశంతో తీసుకొస్తుండినారు. నా వైఫ్ని ఆ రోజు అరెస్ట్ చేయలేదు. నన్ను తీసుకొచ్చి నేను అడిగిన నన్ను ఇట్లా పట్టుకున్న కొద్దిలో కొంచెంసేపటికే నేను అడిగాను, నన్ను ఎక్కడ మహబూబ్నగర్ తీసుకెళ్ళి చంపేస్తారా, హైదరాబాద్లో చంపేస్తారా అంటే, నేను పనిచేసింది హైదరాబాదు ఇది అంటే, నీవు నిర్ణయించుకోవాలి ఇట్లా అన్నారు. అయితే వేరే కారణాల వల్ల నేను నాకు ఒక చోట ఒక 4-5 గంటలు ప్రయాణం ఇటువైపు సౌత్ వైపు ప్రయాణిస్తున్న ఒక చోట అవకాశం దొరికి నేను కేకలు వేయడంతో అక్కడి ప్రజలు ఇదేదో జరుగుతున్నది అని ఆపడం వల్ల నేను బయటపడ్డా. ఆ తర్వాత నా విషయం ఎట్లాగో బయటపడిపోయింది కాబట్టి నా భార్యను కూడా నెక్స్ట్ డే అరెస్ట్ చేశారు. అట్లా అప్పటి నుంచి 2009 నుంచి 2016 దాకా నేను హజారీబాగ్ జైల్లో, చెర్లపల్లి జైల్లో, విశాఖపట్నం జైల్లో కేసులు ఎదుర్కొని వాటన్నిటిలో మొదలు బెయిల్ మీద, తర్వాత మొత్తం కేసులన్నీ అయిపోయాయి. ఆ తర్వాత నా ఆరోగ్య పరిస్థితులు వీటి వల్ల నేను ఇంకా మళ్ళీ విప్లవోద్యమంలోకి ప్రత్యక్షంగా వెళ్ళలేదు. అయితే ఈ సమాజంలో మార్పుకు ఇవన్నీ తప్పనిసరి అవసరమైనవి అనే దాంట్లో మాత్రం ప్రగాఢ విశ్వాసాన్ని ఇప్పటికీ కలిగి ఉన్నాను. దాంతోపాటు ప్రస్తుతం నాకు అనుకూలమైన ఈ పరిస్థితులు అనుకూలించే రీతిలో సామాజిక పోరాటాల్లో పాల్గొనాలనే దృక్పథంతో ఉన్నామండి. సో చూస్తున్నారు కదా, ఇది మావోయిస్ట్ నుంచి ఎక్స్ మావోయిస్ట్గా అయిన నార్ల రవి గారి స్టోరీ. అదే విధంగా ఏదైతే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్ల పరిస్థితి పైన ఆయన ఏమనుకుంటున్నారో, అసలు దాని లోపల ఉండే విషయాలు ఏంటన్నది కూడా మనతో తెలిపారు. సో ఇది ఇవాల్టి ప్రోగ్రామ్. For more videos like this, subscribe Big TV channel.